వద్దుకో 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 వద్దుకో. వీళ్ళ మదర్ ఫాలోఅప్కి వచ్చారు సిజేరియన్ తర్వాత. సో నేను మామూలుగా మాట్లాడుతూ ఉంటే తను ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. ఏమడిగా వినీత, ఇంజెక్షన్ చేసిన తర్వాత పెయిన్ వస్తుందన్నారు, నీకు అసలు ఏం అనిపించలేదు? అదే చాలా మంది ఎమర్జెన్సీ సిజేరియన్ అవసరం చెప్పినప్పుడు నిన్నడకు మత్తిస్తారు, దాంతో ఏదో అయిపోతుంది, లేకపోతే సిజేరియన్ చేశాక లెగలేరు నడవలేరు అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ కదా. మనకు మామూలుగా అవసరమైనప్పుడు ఇక్కడ క్యాన్లో పెడతా ఉంటారు కదా చేతికి. సో ఆ నీడిల్ ఎంత ఉంటుందో దానికంటే పల్చటి నీడిల్తో వెనులోకి అనస్థీషియా ఇస్తారు. అది తెలుసా నీకు? చాలామందికి అది తెలియదు. ఏదో చేసేస్తారు, దానివల్ల లాంగ్ టర్మ్ బ్యాక్ ఏక్ వచ్చేస్తుంది అనుకుంటారు. బ్యాక్ ఏక్ కొంత వస్తుంది డెలివరీ అయిన తర్వాత, బట్ ఆ నీడిల్ వల్ల కాదు. అది మన ప్రెగ్నెన్సీ లోపల పెరగటము, తర్వాత తగ్గటము, ఈ చేంజెస్ అన్నింటి వల్ల బ్యాక్ ఏక్ వస్తుంది, అంతేకాని నీడిల్ వల్ల కాదు. సో సిజేరియన్ అప్పుడు మత్తు ఏదో డేంజరస్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అనుకుని భయపడక్కర్లేదు. అవసరం అనుకుంటే చక్కగా చేసుకుంటే ఇలాగా పండులాంటి పిల్లలు పడతారు. బిజీ, చాలా బిజీ. మేము తినటంలో చాలా బిజీ. ఇది ఇక్కడే ఉంది.